నమస్తే, వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. నేను మురళి. పంటల రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా మారిన పరిస్థితి రోజు రోజుకు రచ్చరచ్చ అవుతోంది. ప్రధానంగా ఆ ఒక్క నియోజకవర్గంలోనైతేనే సీన్ మరింత దారుణంగా ఉంది. ఏకంగా ఫ్లెక్సీ వార్ వరకు వెళ్ళింది. ఒక పార్టీకి చెందిన ఆఫీసుపై మరొక పార్టీ వాళ్లు దాడి చేసే వరకు వెళ్ళింది. అసలు ఎందుకు ఈ పరిస్థితి? అక్కడ మాత్రమే ఉద్రిక్త వాతావరణం నెలకొనడానికి కారణం ఏంటి? ఇవన్నీ కలిసి ఆ అసెంబ్లీ సెగ్మెంట్ అభివృద్ధిపై ప్రభావం చూపుతున్నాయా? సిద్దిపేట బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధికి కేరాఫ్గా నిలిచిన ప్రాంతం ఇప్పుడు అదే స్థాయిలో వివాదాలకు, ఉద్రిక్తతలకు కారణంగా నిలుస్తోందన్న మాట గట్టిగా వినిపిస్తోంది. బీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్న సిద్దిపేట తొలి మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా వరుసగా 7 సార్లు విజయం సాధించారు హరీష్ రావు. మంత్రిగా పనిచేసిన సమయంలో నియోజకవర్గాన్ని కళ్లు చెదిరే రీతిలో అభివృద్ధి బాటలో నడిపించారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అభివృద్ధికి కేరాఫ్ అంటే చూపించే పట్టణాల్లో సిద్దిపేట టాప్ 2లో ఉంటుందని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. గత 10 ఏళ్లుగా ప్రశాంతతకు మారుపేరులా ఉన్న సిద్దిపేట ఇప్పుడు రాజకీయ సవాళ్లు, ధర్నాలు, దాడులతో అట్టుడుకుతోంది. నిత్యం పోలీసుల పహారాలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ప్రజలు టెన్షన్ అన్నట్లుగా ఉన్నారు. ఇందుకు కారణం పంటల రుణమాఫీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ పార్టీ తరపున పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి తమను గెలిపిస్తే రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్లుగానే హస్తం పార్టీ 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకొచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. కానీ 10-15 నెల రోజులు గడిచినా మాఫీపై మాట లేకపోవడంతో బీఆర్ఎస్ నిలదీయడం మొదలుపెట్టింది. ఈ విషయంలో గులాబీ పార్టీ నుంచి గెలిచిన సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మరింత దూకుడుగా వ్యవహరించారు. విపక్షం నుంచి ఒత్తిడి పెరుగుతూ ఉండడంతో ఆగస్టు 15లోగా హామీ ఇచ్చినట్లుగానే 2 లక్షల లోపు ఉన్న పంటల రుణాలను మాఫీ చేస్తామంటూ లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగానే రేవంత్ వర్సెస్ హరీష్ అన్నట్లుగా మాటల తూటాలు పేలాయి. రుణాలు మాఫీ చేయకపోతే సీఎం రాజీనామా చేయాలని హరీష్, మాఫీ చేసి చూపిస్తాం, హరీష్ రావు రాజీనామా చేస్తారా అంటూ సీఎం రేవంత్ ప్రతి సవాల్ విసరడంతో రాజకీయం వేడెక్కింది. ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15 కల్లా 2 లక్షల రూపాయలలోపు ఉన్న పంటల రుణాలను మాఫీ చేశారు. అంతే కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే హరీష్ రావుపై ఒత్తిడి పెంచడం మొదలుపెట్టారు. ప్రధానంగా సిద్దిపేటలో హస్తం శ్రేణులు మరింత దూకుడు ప్రదర్శించాయి. హరీష్ రావు నీ రాజీనామా ఎప్పుడు అంటూ సిద్దిపేట పట్టణంలో స్థానిక నేతల పేరుతో ఫ్లెక్సీలు వేశారు. వీటిని గమనించిన బీఆర్ఎస్ కార్యకర్తలు ఫ్లెక్సీలను చించివేశారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద ఉన్న కేసీఆర్ ఫోటో చించేశారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాడులు, ప్రతిదాడులతో సిద్దిపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంపై ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. పట్టణంలో రౌడీ రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. అభివృద్ధికి ఆదర్శంగా నిలిచిన సిద్దిపేట ప్రతిష్టను మంటగలిపేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని మండిపడ్డారు. ఈ ప్రాంతానికి మంజూరైన వెటర్నరీ కాలేజీని కొడంగల్కు తరలించారని ఆరోపించారు హరీష్ రావు. అటున్న సూర్యుడు ఇటువడిసిన ఎవడున్నా ఎవడు లేకపోయినా నేను 15 ఆగస్టుకు 1 రూపాయి లేకుండా రుణమాఫీ చేస్తా అని చెప్పిండా లేదా? ఇప్పుడు ఏమైంది నాయన? రుణమాఫీ అయిందా? ఏ ఊరికి పోయినా 40 పైసలు అయింది, 60 పైసలు అయిపోయింది. ఇంకా ఈ అందానికి ఈయన ఖమ్మంలో పోయి చెప్తాడు రుణమాఫీ అయిపోయింది హరీష్ రావు, నువ్వు రాజీనామా చేయి. రాయే ఊరికి వస్తావు రేవంత్ రెడ్డి? దామా ఆవేరు నియోజకవర్గంలో ఏ ఒక్క ఊరిలో పోదాం 100% ఆ ఊరిలో రుణమాఫీ అయిందో అడుగుదా? నీకు దమ్ముగా ఆవేరు పోదాం. నీ ఏ ఊరిలో నువ్వే సెలెక్ట్ చేసుకో. ఒక్క ఊర్లో మొత్తానికి మొత్తం రుణమాఫీ అయినాదే, ఏ ఊరిలో అయినాదే. ఇవాళ వాళ్ళ మంత్రులే చెప్తున్నారు ఎక్కడ పోతే అక్కడ
అడ్డుకుంటున్నారు వాళ్ళని. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు భారీ ర్యాలీతో సిద్దిపేటకొచ్చిన సమయంలోనూ కొంతమేర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అదే రోజు రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ పార్టీ స్థానికంగా సమావేశం ఏర్పాటు చేసింది. ఇరు పార్టీల నేతల రాకతో సిద్దిపేట రాజకీయం హీటెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసినా ఇంకా హరీష్ రావు రాజీనామా చేయలేదన్నారు మైనంపల్లి. హరీష్ రాజీనామా చేసి వస్తే తాను సిద్దిపేట నుంచి పోటీ చేస్తానని, గెలిచేదెవరో తేల్చుకుందామంటూ సవాల్ విసిరారు మైనంపల్లి హనుమంతరావు. హరీష్ రావుకు ఒకటే చెప్తా ఉన్నా, సిద్దిపేటకు గడిగడి వస్తుందని, మెదక్కు గడిగడి వస్తావు, నర్సాపూర్ పోతావు, రాష్ట్రమంతా తిరుగుతావు. సోనియమ్మ మా తల్లి తెలంగాణ ఇచ్చినప్పుడు తెలంగాణ నీకు రాసిచ్చిందా, నీ అబ్బ సొత్తా అని చెప్పి అడుగుతా ఉన్నా. సిద్దిపేట నీ అయ్యా జాగిరా అని అడుగుతా ఉన్నా. సిద్దిపేటకు ప్రతి ఒక్కసారి వస్తాం, అవసరమైతే ఇండే మకాన్ వేస్తాం. నువ్వు ట్రంక్ డబ్బా పట్టుకొని కోటపల్లికి పోయే వరకు వెంటాడుతామని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఒకటే, మీరు రాజీనామాకు సిద్ధమా అని అడుగుతున్నా. హరీష్ అన్న రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది 200% అమలు చేస్తున్నాం. నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసిన, ఏ గ్రామం ఇబ్బంది అయిందో ఆ గ్రామం నుంచి పిలుపొస్తే మేము వెంటనే పోయి టెక్నికల్ ప్రాబ్లం ఏముందో సార్ట్అవుట్ చేసి 200% చేస్తా. మరి నీ సంగతి అడుగుతా ఉన్నా. ఊకై హనుమంతరావు గారు వచ్చి ఏదోటి మాట్లాడుతుంటాడని. నేను మాటల వ్యక్తిని కాదు సార్. 97 నుంచి సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నా, సొంత డబ్బులు ఖర్చు పెట్టినా. మీరు సొంత డబ్బులు కాదు, ట్రంక్ డబ్బాతో వచ్చి లక్షల కోట్లు దోసుకున్నారు, లక్షల కోట్లు అప్పు చేసిండ్రు. నేను ఇది పడగొట్టినా అది పడగొట్టినా అంటున్నారు. నీ సిద్దిపేట ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దానికంటే 10 రెట్లు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో బ్రహ్మాండంగా సిద్దిపేట చేస్తానని ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. పంటల రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇస్తున్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. ఇంకా వేలాది మంది రైతులకు మాఫీ జరగలేదని, ఈ విషయంలో ప్రభుత్వం కాకిలెక్కలు చెబుతోందని ఆరోపిస్తున్నారు. అంతేకాదు తాను గతంలో ఇచ్చిన రాజీనామా హామీకి కట్టుబడే ఉన్నానని, ప్రభుత్వమే గడువులోగా రుణమాఫీ చేయలేకపోయిందని ఎద్దేవా చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి అంటాడు, ఇంకో 17 లక్షల మందికి ఇచ్చేది ఉన్నది, జర మెల్లమెల్లగా చేస్తాము అంటాడు. నిన్న వ్యవసాయ మంత్రి తుమ్మల గారు ప్రెస్ మీట్ పెట్టిండు, 42 లక్షల మందికి చెయ్యాలి, కానీ 22 లక్షలకే చేసినాం. అందులో 2 లక్షల మంది వాపసు వచ్చినాయి, అంటే 20 లక్షలకు ముట్టినాయి. ఇంక 22 లక్షల మందికి చెయ్యలేదు, మెల్లగా చేస్తాము అని తుమ్మల గారు చెప్తాడు. ముఖ్యమంత్రి ఏమో అయిపోయిందంటాడు. ఇక ఉప ముఖ్యమంత్రి అంటాడు, మేము వేసినాం కానీ బ్యాంక్ వాళ్ళు ఇస్తలేరు అంటాడు. 7,500 పోయినాయి, ఇంక ఇస్తలేరు బ్యాంక్ వాళ్ళు అంటాడు. ఎవరిని నమ్మాలి? ముఖ్యమంత్రి దో మాట, ఉప ముఖ్యమంత్రి దో మాట, మంత్రులది తలో మాట. ఒక్కరికొక్కరికి శుద్ధి లేదు. అబద్ధాలు చెప్పి గోల్మాల్ చేసి రైతుల్ని మోసం చేస్తాం అనుకున్నారు. ఊకుంటుంది ఆ బీఆర్ఎస్ పార్టీ? తప్పకుండా పోరాటం. అసెంబ్లీలో కొట్లాడినాం, ఇవాళ ప్రజాక్షేత్రంలో తెలంగాణ మొత్తం రైతుల పక్షాన మనం కొట్లాడుతున్నాం. ఏ ఒక్కటి కూడా రైతులకు ఇచ్చిన హామీ అమలు చేయలేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో రాష్ట్ర రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. అదే సమయంలో సిద్దిపేట ఎమ్మెల్యేగా హరీష్ రావు ఈ మొత్తం ఎపిసోడ్లో కీలకంగా మారడంతో ఈ ప్రాంతం అభివృద్ధి విషయంలో కాస్త వెనుకబడుతోందన్న మాటలు ఇప్పుడిప్పుడే వినిపిస్తున్నాయి. ఇది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర.